కుర్చీ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఇల్లు, కార్యాలయం, పాఠశాల, దుకాణం లేదా ఏదైనా ఈవెంట్ అయినా ప్రతి చోట కూర్చోవటానికి ఫస్ట్ గుర్తొచ్చేది ప్లాస్టిక్ కుర్చీ. తేలికైనది, చౌకైనది, మన్నికైనది, సులభంగా పోర్టబుల్ కావటం వల్ల ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫర్నిచర్ వస్తువులలో ఒకటిగా మారింది. అయితే ప్లాస్టిక్ కుర్చీలకు రంధ్రాలు ఉండటం గమనించే ఉంటారు. మరి ఆ హోల్స్ ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ప్లాస్టిక్ స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఉండటం వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయి తెలుసా? తరచుగా ప్రజలు దీనిని డిజైన్ లో ఒక భాగం మాత్రమే అని భావించి విస్మరిస్తారు. అయితే ఈ రంధ్రాలు కేవలం ప్రదర్శన కోసం కాదు, దాని వెనుక అనేక శాస్త్రీయ, ఆచరణాత్మక కారణాలున్నాయి. ఈ రంధ్రాలు ఎందుకున్నాయో ఇప్పుడు చూద్దాం. కుర్చీలను సులభంగా విడదీయటానికి ప్లాస్టిక్ కుర్చీల అతిపెద్ద లక్షణం ఏంటంటే వాటిని ఒకదానిపై ఒకటి పేర్చడం ద్వారా స్టోర్ చేయవచ్చు. కానీ కుర్చీలను ఒకదానిపై ఒకటి పేర్చినప్పుడు వాటి మధ్య గాలి చిక్కుకుపోతుంది. ఈ కారణంగా అవి ఒకదానికొకటి అతుక్కుపోతాయి. వాటిని వేరు చేయడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఇక్కడే ఓ చిన్న రంధ్రం సహాయకారంగా ఉంటుంది. ఈ రంధ్రం గాలిని బయటకు వెళ్ళటానికి వీలు కల్పిస్తుంది. తద్వారా కుర్చీలు ఒకదానికొకటి సులభంగా తీసుకోవచ్చు. అందుకే వందలాది కుర్చీలు ఉపయోగించే వివాహాలు, పార్టీలు లేదా కొన్ని సమావేశాలు వంటి పెద్ద కార్యక్రమంలో ఈ రంధ్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉత్పత్తిని సులభతరం చేయటం. ప్లాస్టిక్ కుర్చీలను తయారు చేయటానికి కరిగిన ప్లాస్టిక్ ను పెద్ద అచ్చులతో పోస్తారు. ప్లాస్టిక్ చల్లబడి ఆకారంలోకి వచ్చినప్పుడు దానిని అచ్చు నుండి బయటకు తీయాలి. కుర్చీకి ఈ రంధ్రం లేకపోతే దానిని అచ్చు నుండి వేరు చేయటం కష్టం. కుర్చీ విరిగిపోవచ్చు. ఈ రంధ్రం కుర్చీని అచ్చు నుండి తొలగించడాన్ని సులభతరం చేస్తుంది. సో ఉత్పత్తి ప్రక్రియ వేగంగా, సురక్షితంగా ఉంటుంది. అంటే ఈ రంధ్రం డిజైన్ లో ఒక భాగం మాత్రమే కాదు, తయారీలో కూడా ఒక ముఖ్యమైన అంశం. బరువు, ఖర్చు రెండింటిలోనూ పొదుపు. సాధారణ ప్లాస్టిక్ కుర్చీని తయారు చేయడానికి ఎంత ఎక్కువ ప్లాస్టిక్ ను ఉపయోగిస్తే దాని బరువు, ఖర్చు అంతగా పెరుగుతుంది. వెనుక భాగంలో ఒక చిన్న రంధ్రం మొత్తం ప్లాస్టిక్ వినియోగాన్ని కొద్దిగా తగ్గిస్తుంది. ఈ పొదుపు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ లక్షలాది కుర్చీలను ఒకేసారి తయారు చేసినప్పుడు ఈ చిన్న వ్యత్యాసం ఉత్పత్తి వ్యయాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే కుర్చీలు బరువు తక్కువగా ఉండటం వల్ల వాటిని తీసుకెళ్లటం సులభం. అందుకే ప్లాస్టిక్ కుర్చీలు అన్ని చోట్ల సులభంగా ఉపయోగిస్తారు. సీటింగ్ సౌకర్యం, గాలి ప్రవాహం. మీరు ప్లాస్టిక్ కుర్చీపై ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మీ వీపు తరచుగా చెమట పట్టడం ప్రారంభిస్తుంది. దీనికి కారణం గాలి లేకపోవటం. కుర్చీ వెనక భాగంలో ఉన్న రంధ్రం గాలిని ప్రసరింపజేస్తుంది. ఇది కూర్చున్న వ్యక్తికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ఈ రంధ్రం నిర్మాణం నిల్వ కోసం మాత్రమే కాకుండా వినియోగదారుడి సౌలభ్యం కోసం కూడా చాలా ముఖ్యమైనవి. ప్లాస్టిక్ కుర్చీలపై కూర్చోవటం వేడి, తేమతో కూడిన వాతావరణంలో కూడా సాపేక్షంగా సౌకర్యవంతంగా ఉండటానికి ఇదే కారణం.